నాన్నగారు బాబాజీ బట్టలు వేసుకుని ఎక్కడికి బయలుదేరారండి? హిమాలయాలకి. ఎందుకు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అందుకే సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఉప్మా అయిపోయిందని చెప్పి సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా? ఉప్మా అయిపోయిందని కాదు, ఇంకా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వనందుకు. ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నావురా, అయినా సరే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూసేస్తున్నారు. బాధ వచ్చేస్తుందిరా, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. మీరంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి నాన్నగారు, మేము తట్టుకోలేం. ఆ సబ్స్క్రైబ్ అయితే నేను చేయిస్తాను, ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు సన్యాసం తీసుకోకుండా మేము అన్యాయం అవ్వకుండా ఉండాలంటే ఇంకా మన ఫన్మజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే 3 మిలియన్ మార్కును దాటించండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టార్ అంటే రెబల్ ఏరా, రెబల్ అంటే స్టార్ ఏరా, జీన్స్ అంటే టార్న్ ఏరా, టార్న్ అంటే జీన్స్ ఏరా. అబ్బా, ఈ టార్న్ జీన్స్ వేసుకుని బయటకు వెళ్ళామంటే అందరూ జూనియర్ రెబల్ స్టార్ వచ్చాడు అనుకుంటారేమో. జూనియర్ రెబల్ స్టార్ కాదురా, జూ నుంచి కోతి పారిపోయి వచ్చింది అనుకుంటారు. ఏం చేస్తున్నావురా ఆ ప్యాంట్ ని? బ్లేడ్ తో గీకుతున్నాను నాన్నగారు. అది చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకంటే నాన్నగారు మన టార్న్ జీన్స్ అడిగితే ఏమన్నారు? ఈ మొదనష్ట ప్యాంటుకు 3000, నువ్వే ఓ బొక్క గడివి, మళ్ళీ నీకో బొక్కల ప్యాంటు. అందుకే నాన్నగారు మీకు డబ్బులు బొక్క పెట్టకుండా నా ప్యాంటుకి నేనే బొక్కెట్టుకుంటున్నాను. ఒరే, డబ్బుల మాట పక్కన పెట్టు. నువ్వు గనక ఈ బొక్కల ప్యాంట్ వేసుకెళ్ళావంటే బయట కుక్కలు నీ పిక్కలు పీకేస్తాయి. తర్వాత బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకున్నప్పుడు నీకు చుక్కలు కనిపిస్తాయి. అబ్బా మీరు ఊరుకోండి నాన్నగారు, మీకు స్టైల్ తెలీదు ఏం తెలీదు. ఎవరకరా స్టైల్ తెలియంది? నువ్వు ప్యాంట్ చింపేసుకుంటే స్టైల్ ఏమో, నేను ప్యాంట్ కొన్న బెల్ట్ తీస్తేనే స్టైల్. తీయమంటావా? వద్దు నాన్నగారు, తీస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను వెళ్తానే, బాయ్. ఎక్కడికి? ముక్కుగా ఇంటికెళ్ళి నోట్స్ తెచ్చుకుంటాను నాన్నగారు. నువ్వు నోట్స్ అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలరా. సర్లే అండి. ఈయన పెద్ద కోర్టులో జడ్జు. రోజుకు 4 పూటలు తినడం, రోడ్ల మీద తిరగడం, ఇదే పని అయిపోయింది అదొకే. నా స్టైల్ మారింది, నా నడక మారింది, నా రూట్ మారింది, నా ప్యాంటు చిరిగింది. యాహు యాహు బోలో యాహు యాహు, కామన్ ఎవ్రీబడి బోలో యాహు యాహు. హే డాగ్, ఇట్స్ నాట్ బౌబౌ, ఇట్స్ యాహు యాహు. పాపం కుక్క కదా, అన్నం రాలేనట్టుంది. ఇట్స్ ఓకే, నీకోసం డాగ్ సబ్ టైటిల్ వేస్తా. బౌ బౌ బోలో బౌ బౌ, కామన్ ఎవ్రీ డాగ్ బోలో బౌ 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 బౌ. ఓసే, నేను పాట మాత్రమే పాడమన్నానే, డాన్స్ ఏమనలేదు. ఒరి ఎంకమ్మ, నువ్వేంటి ఎలా తగులుకున్నావు? ఈడెవడరా మనుగాళ్ళ ఉన్నాడు? అబ్బా, భలే పరిగెడుతున్నాడు కదరా. పోలీస్ కుక్క ముందు ఊరకుక్కలా భలే పరిగెడుతున్నాడు. ఒరే, ఆ కుక్క ఫస్ట్ ఆడి పెర్ర పీకేద్దని నాది 100 రూపాయలు బెట్. కాదు, ఫస్ట్ పెక్కే పీకుద్ది. కాదే పెర్ర. కాదురా, పిక్క. ఒరే, ఇక్కడ నన్ను కుక్క అంట పడుతుంటే సినిమా చూస్తున్నట్టు అలా చూస్తారేంట్రా? వచ్చి కాపాడండి. ఉండరా, ఆ కుక్క ఫస్ట్ నీ పెర్ర పీకేద్దా పిక్క పీకేద్దా అని బెట్టేసుకున్నాను. నేను గాని అక్కడికి వచ్చానంటే ముందు మీ ఇద్దరిని పీకుతాను. వద్దులే, పదరా కాపాడదాం. మనోహర్ డామ్. ఆలస్యమైందా పిసిన గొట్టు పుత్ర? ఆలస్యం కాదురా, కొంచెం ఉంటే నాకు ఆపరేషన్ అయ్యేది. సారీ, దా పైకి లేదు. అయినా పొద్దు పొద్దున్నే కుక్కలతో పెట్టుకున్నావేంట్రా? నేనెక్కడ పట్టుకున్నాను రా, అదే అంటపడింది. మరి ఇలాంటి బొక్కలో ప్యాంట్ వేసుకుంటే పడదేంటి? మామా, ఇట్స్ టాన్ జీన్స్. షాపోడు చింపేసిస్తే అంటారు టాన్ జీన్స్ అని, నీకు నువ్వు చింపేసుకుంటే కాదు. అంతా బానే మేనేజ్ చేశాను కదా మామా, ఎలా దొరికిసాను? ఎంత టాన్ జీన్స్ అయినా షాపోడు ఎవడు ఇలా కుక్కలు చింపినట్టు చింపడరా. అంటే ఎంత చిరిగితే అంత కాస్ట్లీ అనుకుంటారేమో అని. ఒరే, నీ మొహానికి నువ్వు కాస్ట్లీ బట్టలు కొన్నావంటే ఎవడన్నా నమ్మలే. ఛీ, ప్యాంటు చూపిద్దామని వస్తే మీ మాటలతో నన్ను హార్న్ చేస్తారా? మీ దగ్గర ఇంక ఎప్పుడైనా వస్తానేమో చూడండి. బజ్జీలు తినడానికి వెళ్తున్నావు, వస్తావా? అబ్బా, బజ్జీలు అని చెప్పి బిల్లు నాతో కట్టించేద్దామనా? నేనేం రాను, బాయ్. మిస్ అయిపోయాడరా. అబ్బా, ఎవడరాది? అయ్యో నాన్నగారు, ఏమైనా అయిందండి? నాన్న మీద పెయింట్ పిచ్చి పడితే జబర్దస్త్ లో జడ్జిలని అవుతావా? అయ్యో, ఏమైందండి అలా అరిచారు? బుర్ర మీద పెయింట్ పిచ్చి పడింది. అయ్యో రామా, మొన్న నాకు కూడా భుజమే పడిందండి. అవునా? నాకు ఒక్కడికే పడింది అనుకున్నాను. నీకు పడిందా? హ్యాపీ. నాకు పడలేదు నాన్నగారు. అబ్బా, ఇప్పుడు పడిందా?
మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇంటికి సున్నాలు వేయించమని. నిన్న నాకు పడింది, ఈ రోజు మీకు పడింది, రేపు ఇంకెవరి బుర్ర మీద పడుతుంది. పోన్లేవే, అలా ఊడుతూ ఊడుతూ మొత్తం పడిపోతాయి కదా, అప్పుడు వేయించుకుందాం. ఊడుతూ ఊడుతూ స్లాబ్లు గోడలు కూడా పడిపోతాయి, అప్పుడు వేయించండి. అబ్బా, నెలాఖరులో ఇలాంటి ఖర్చులు పెట్టక లక్ష్మి. డబ్బులు ప్రస్తావన వస్తే చాలు మీకు ప్రతిరోజు నెలాఖరే. ఖర్చు గురించి కాదే, ఎలాగో వర్షాకాలం వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు పెయింట్లని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేయించుకుంటారు? వర్షం వచ్చి ఇల్లంతా ముద్దైపోయాక వేయించుకుంటారా? నాన్నగారు ఇంకో వారం రోజుల వరకు వర్షాలు పడవంటండి. ఇదిగో ట్విట్టర్ లో తెలంగాణ వెదరమని చెప్పాడు. అదిగో వర్షాలు కూడా పడవంట. ఈ ఎండకి ఇలా వేస్తే అలా ఆరిపోతాయి. బా, ఇల్లు వదిలేలా లేరు. సర్లేవే, వేయిస్తాను. అయితే వెంటనే సున్నాలు వేసిన వాడిని పిలవండి. ఇంటికి పెయింట్లు వేయించడానికి సున్నాలోడు ఎందుకే, ఈ సన్నాసిగాడు ఉన్నాడుగా. నాన్నగారు నేనా? నువ్వే. ఇప్పుడు పెయింట్లు వేయించడానికి మనిషిని పిలిచినా పెయింట్లతో పాటు పెయింట్ వేసినందుకు కూడా డబ్బులు ఇవ్వాలి. అదే నువ్వు అనుకో, ఫ్రీగా వేసేస్తావు. నాన్నగారు నోర్మే, నీ పనికి మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆన్లీ పిలు, ఓ చెయ్యేస్తారు. వాళ్ళని వెళ్తే చెయ్యరు, చండాలం చేస్తారు. ఏంటి? ముందు మీరు వెళ్ళి సున్నాలు తీసుకురండి, వేస్తాం. అయితే తెస్తాం. ఏంట్రా ఏంటి పొద్దున్నే మీ ఫ్రెండ్షిప్ పొద్దున అని పారిపోయా, ఇప్పుడేంటి ఫోన్ చేసి మరి పిలిచా? ఏమన్నా పని ఉందా? అంటే ఏంట్రా నువ్వు? నాకేమైనా పని ఉంటేనే నీకు ఫోన్ చేస్తాను అనుకున్నావా? అదేనా మన ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ? ఫీల్ అయినట్టున్నాడు. సర్లేరా బాబు, సారీ. ఏమైంది, ఎందుకు పిలిచావు? నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఎక్సలెంట్, నాకు తెలుసురా నీకేమన్నా పని ఉంటేనే ఫోన్ చేస్తావు. ఎరా ముక్కు చెప్పరా, చెప్పు. ఈ పేద ఫ్రెండ్స్ నీకు ఎలా సహాయపడగలరు? మన స్నేహం అనే ఈ సాగరంలో ఈ దేవరా నీకు ఎలా సహాయపడగలరు? ఒరే దేవరా, పెయింట్ వేయాలరా. ఎస్, పెయింట్ వేయాలరా. సముద్రానికా? కాదు, మా ఇంటికి. ఏమైందిరా? ఒరే, నువ్వు నా షర్ట్ చూసి నన్ను పెయింట్లు వేసుకున్నాడు అనుకుంటున్నావేమో. ఇది డిజైన్ రా. ఫోన్లేరా, పెయింట్లు వేయడానికి బాగా సూట్ అవుద్ది. ఓ అశ్వత్థామా, ఏంట్రా పోరంబోకులందరూ పొద్దు పొద్దున్నే ఒక దగ్గర చేరారు? ఎక్కడా? నీ కొడుకు ఇంకా అక్కడే ఉన్నాడుగా. నా కొడుకునే పోరంబోకు అంటావా? ఓ సారీ ఆంటీ, పనికి మాలిన పోరంబోకు. ఏం మాట్లాడుతున్నావు? తెలుగేరా, అర్థం కాలేదా? తెలుగులో ఫెయిల్ అనుకుంటున్నావా? నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా కొడుకు నేర్పిస్తారా? అయితే వెనక్కి తిరగండి ఆంటీ, అప్పుడు ఏడిపిస్తాం. ఏంట్రా పొద్దు పొద్దున్నే పక్కింటి పంకజంతో పరాచకాలు? పరాచకాలు కాదు, అరాచకాలు. జగ్గు, పందిలా తిని గుట్టలా పట్ట పెంచడం కాదు, ముందు పిల్లలు పెంచడం నేర్చుకో. పిల్లల్ని పెంచడం గురించి నువ్వే నాకు చెప్పాలి. ఒకసారి చూసుకో, మీ పంజాగడి కంటే మా మనుగడే పొడుగు. పెంచడం అంటే నిలువుగా కాదు, మరి నీలా అడ్డంగా పెంచాలా? విత్తనం ఒకటేస్తే పండు ఒకటి వస్తదేంటి? నీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు. నువ్వు పెడతానన్నా నేను పెట్టించుకోనిలే. వెళ్ళి బ్రష్ చేయ ఫస్ట్, కొంప ఇక్కడ కొడుతుంది. పేస్ట్ ఉంటే తోముకోమేంటి? నిన్న అయిపోయింది, అది అడుగుదామనే వచ్చాను. అమ్మా, ఎంత జరిగాక కూడా వీళ్ళని అడుగుతావేంటి? బాదా ఎల్లు ఎదిరింటోళ్ళని అడుక్కుందాం. దీనికి అరువు అడగడంలో ఆస్కర్ అవార్డు ఇచ్చేచ్చురా. అవును నాన్నగారు, అయినా మీరేటండి అలా ఇచ్చారు? దానికి అలాగే అవ్వాలరా, రాకపోతే దానికి బేరవాడడం రాక అన్ని షాపుల్లో పిసులుగుంట జగన్నాథం తాలూకు అని చెప్తుందట. వాళ్ళేమో ఏంటండి పంకజం గారికి మీకు అని అంటున్నారు. మరి చెప్పాల్సింది కదా కాదు అని. నోర్ము ఎదవా, నువ్వు కూడా ఈ సొసైటీలా థింక్ చేయకు, బుర్ర అంతా జంగు పడుతుంది. మా బుర్రలు జంగు పడితే మీరు ఆంటీలు పట్టండి. ఏంట్రా? లోపల ఆంటీ పిలిచింది, ఒకసారి వెళ్ళండి. ఏంటి లక్ష్మి, పిలిచావంట? ఉప్మా చేశానండి, తింటారేమోనని. అమ్మో, రోజు దీని ఉప్మా తిని తిని కడుపులో గ్యాస్ పట్టేస్తుంది. ఈ రోజుకి నాకు ఉప్మా వద్దులే లక్ష్మి, పిల్లలు చాలా ఆకలితో ఉన్నట్టు ఉన్నారు, వాళ్ళకి పెట్టు. ఏంటి అంకుల్ పిల్లలు అంటున్నారు? అలాగే ఈ పంది పిల్లకు కూడా పెట్టు. చూడండిరా, మీ అంకుల్ ఉప్మా తినకుండా మీకోసం త్యాగం చేశారు. తినకుండా కాదంటీ, తినలేక త్యాగం చేశారు. నిజం చెప్పండి అంకుల్, అది తాగాలో తినాలో తెలియక త్యాగం చేశారు కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకురా, ముందు మీరు తినండి. రారా గోరా. బాబోయ్ ఆంటీ, మీ ఉప్మాకో పిండం పెట్టేసి మీకో దండం పెట్టేస్తాను, నన్ను వదిలేండి. దొరికిందే మహాప్రసాదం అనుకుంటా తినక. అత్తయ్య, ఎవరో పెయింట్ డబ్బా లోపల తీశారు. ఉప్మా ఎక్కడ? అదేరా ముక్కు, ఉప్మా. మిస్టర్ ముక్కు, మహాప్రసాదం సారీ మహా తీర్థం దండం పెట్టుకొని తాగే.
ఇప్పుడు వద్దులేరా పెయింట్ లేసి అలసిపోతాం కదా అప్పుడు తిందాం. అమ్మా ఆడ అలాగే అంటాడు. ఓ 2 వాటర్ బాటిల్ వేసి ఇచ్చే, పెయింట్లు ఎత్త తాగేస్తాం. సరేరా. ఒరే పంజా, ఏంటమ్మా? వీళ్ళేవో పెయింట్ డబ్బాలు తెచ్చుకున్నారా, ఇంటికి సున్నాలు వేసే ప్రోగ్రాం పెట్టుకున్నట్టున్నారు. అయితే పనిలో పని మనం కూడా మన ఇంటికి వేసుకుందామేంటి? మనకెందుకురా, పెయింట్ డబ్బాలకి డబ్బులు వేస్ట్. వేసుకుందామంటే కొత్త కొనేసి కాదమ్మా, వాళ్ళవే వాడేసి. అది ఎలారా? ఇదిగో ఇలా. అబ్బా, ఇన్నాళ్ళు నీ మెదడు మోకాల్లో ఉందనుకున్నానురా, కానీ మొండి మీదే ఉందని ఈ రోజే అర్థమైంది. ఒరే ఒరే ఒరే, వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారా, దాకో. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఏం చేయాలి? గోడకి పెయింట్ వెయ్యాలి. ఎరా చెప్పలేదా? చెప్పాడు అంకుల్. అదే ఎక్కడ వెయ్యాలి, ఎలా వెయ్యాలి, ఎప్పుడు వెయ్యాలి. ఎలా వెయ్యాలంటావేట్రా, నీకు రాదా? నేను టైటానిక్ లో జాక్ లాంటి పెయింటర్ అంకుల్. పేపర్ల మీదే వేస్తాను, ఇలా గోడల మీద వేయను. అదేట్రా, చొక్కా చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పెయింటర్ లా ఉన్నావు. అబ్బా హల్లెలూయా. అబ్బా కొడుకులు ఇద్దరు నా చొక్కా మీద పడ్డారు. రే ముక్కు, ఆ క్యాప్ తీరా. ఇందులో ఏదో కలపాలేమో. కలపరా. కొంచెం ఉప్పు, మినపప్పు, సోడా పిండి అన్ని వచ్చే గోడ మీద దోశలేద్దాం. ఓకే గోరా. మరి చట్నీ? ముక్కుమే గుద్దాను అనుకో పచ్చడి అయిపోద్ది, అది కలుపుకొని తిను. పనికి మాలని ఎదవా. రే మీ పత్తి కొబ్బరి ముందు పని చేయండి రా. ఒరే పంజా, పెయింట్లు వేయడం మొదలు పెట్టారా? కనబడుతుందమ్మా, గాబరా పెట్టుకే. చిట్టి ప్రాణం అను ఫ్లేమ్స్. మామా ఏం చేస్తున్నావురా? ఏం లేదు మామ, నీకు నాకు ఫ్లేమ్స్ చేస్తున్నాను. అవునా, ఏమొచ్చింది? వచ్చిందిరా. మ్యారేజా? ఇద్దరు చక్కగాలే కదా, చేసుకోండి. వాళ్ళు చేసుకుంటారులే గాని నువ్వేం చేస్తున్నావు నాన్న? అంకుల్ వచ్చారా? వచ్చాను, నువ్వు రాసింది చూశాను. చూసారా? ఫైనల్ కరెక్షన్స్ ఏమన్నా చెప్పండి అంకుల్. ఒక లవ్ సింబల్ వేద్దాం అనుకుంటున్నాను. అది మధ్యలో అయినా లేదా చుట్టూతో అయినా, మధ్యలో ఒక బాణం గుచ్చుదాం అంకుల్, చాలా బాగుంటది. బాణం కాదురా, ఈ బ్రష్ తీసి నీ అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆపండి బాబోయ్. మా బాలయ్య బాబు నోటి నుంచి కూడా ఇన్ని బూతులు ఎప్పుడు వినలేదు అంకుల్. నా కొంపకు సున్నాలి, నా సంసారానికి కన్నాలు కాదు. ముందా చెరిపా. ఓకే అంకుల్, ఆర్టిస్ట్ తొక్కేస్తున్నారు. బాగా వేసారా. థ్యాంక్ యూ అంకుల్. ఆ ఇంటికి ఎవరేసారా? మరి పెయింట్లు ఎంత దారుణాన్ని కూడా కట్టారే. మేము టపాసులు తత్తి మీరు దీపావళి చేసుకున్నట్టు మేము పెయింట్లు తత్తి మీరు రంగులు వేసుకుంటారా? మేమెంత తీసుకున్నాం అమ్మా? ఏదో ఒక 1/2 లీటర్ తీసుకున్నాం. 1/2 లీటర్ తో పైనుంచి కింద దాకా వేస్తారా? మేమే ఇంకా సరిగ్గా వేసుకోలేదు కదే. అది మా తప్పేంటి? ఇదంతా మా పంచాగాడి పనితనం. ఇది పనితనం కాదే, దొంగతనం. ఇది మరీ బాగుందమ్మా. మీరు సున్నాలు వేసుకున్నాక ఎలాగో కొంత మిగిలిపోతుంది కదా. మిగిలిపోద్ది. మిగిలిపోయింది డబ్బాలో ఉండి ఎండిపోద్ది కదా. ఎండిపోద్ది. అలా డబ్బాలో ఎండిపోవడం ఎందుకని మేము గోడకేసి ఎండబెడుతున్నాం. ఓహో, అలా అయితే పర్లేదు. ఏంట్రా పర్లేదు? ఆ చెప్పడం నువ్వు గంగిరెద్దులో తలాడించడం. ఇదిగో పంకజం, మర్యాదగా తీసుకున్న పెయింట్ కి డబ్బులు కట్టు. ఆ డబ్బులే ఉంటే పెయింట్లు కొనుక్కునే వేసుకుంటాం, కానీ ఇలా కొట్టేసి ఎందుకు వేసుకుంటాం? నన్ను రెచ్చగొక్కు. రెచ్చగొడితే ఏం చేస్తావు? వర్షం. దేవుడు ఉన్నాడే. మా పెయింట్లు కొట్టేసి నీ ఇంటికి రంగులు వేసుకున్నావుగా, చూడు మొత్తం వర్షంలో కొట్టుకుపోయింది. వర్షం ఏమి పక్కింటి మీద పడదు, మీ ఇంటి మీద కూడా పడింది, చూసుకో. వర్షాకాలంలో పెయింట్లు ఎందుకంటే ఎవడో ఎదవా వారం దాకా వర్షం పడదన్నాడు. ఎవడరాడు? అంతే అదండి, ట్విట్టర్ కాదురా, ఇప్పుడు నేనవుతాను ట్విట్టర్. కొడుకుని